ఈ కొండ సందులోంచి దేవుడి దర్శనం కోసం అయితే చాలా మంది భక్తులు వెళ్తుండేవారు. అక్కడ రియల్ గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది అనమాట. చుట్టూ మంచులాగా ఉండి కొంచెం శివయ్య దర్శనం కోసం వచ్చి అక్కడ మొత్తం పాలాభిషేకం చేస్తున్నారు. చూస్తున్నా కదా మనం ఎంత హైట్ లో ఉన్నామో, జాగ్రత్తగా దిగాలన్నమాట. ఏమన్నా పొరపాటు చేయడం కానీ కింద పడే ఛాన్స్ ఎక్కువగా. ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత కంటిన్యూ వీడియో ఇది. జాగ్రత్తగా నడవాలి. ఇక్కడైతే మెట్లు లేవు, మనం చూసుకొని నడవాలి. లేకపోతే కింద పడే కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ కింద పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి కింద అయితే మెట్లు అయితే లేవు. మనం ఇప్పుడు బండ మించి నడుచుకుంటూ పోతున్నాడు, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొండ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం, మనం వచ్చేస్తాం కదా. పైకి ఎక్కాలన్నమాట. ఇంకా పైన ఇంకా మెట్లు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే. ఈ కొండ సందులోంచి దేవుడి దర్శనం కోసం అయితే చాలా మంది భక్తులు వెళ్తుండేవారు. ఇంతమందికి మెట్ల ఆప్షన్ లేనప్పుడు ఇప్పుడు మెట్లు వచ్చేసరికి ఎవరు కూడా ఎక్కట్లేరు, అందరూ కూడా మెట్ల ద్వారానే వెళ్తున్నారు. ఇంతమందికి అయితే చాలా మంది అందులోకి వెళ్ళామన్నమాట. చూస్తున్నా కదా, ఇంకా మనం అంత పైకి వెళ్ళాలన్నమాట మెట్ల ద్వారానే. చూడండి ఎంత కింద ఎంత బాగా కనబడుతుందో సూర్యుడు కూడా. కొంచెం అజాగ్రత్తగా ఉండగానే కింద పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో జాగ్రత్తగా మనం అయితే మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. కొండ పైకి వచ్చేసాం మనమైతే. ఓం నమ శివ. పైకి వచ్చే కొద్ది చూడండి ఎంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా సన్సెట్ చూడండి ఎంత బాగా కనబడుతుంది అంటే. మాకైతే అక్కడ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది అనమాట. చుట్టూ మంచులాగా ఉండి కొంచెం చూడడానికి వ్యూ పాయింట్ చాలా బాగుందన్నమాట. చూస్తున్న కొండపై యొక్క చెరువు చూడండి ఎంత బాగా కనబడుతుందో, మొత్తం వ్యూ పాయింట్ అంతా అసలు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇంకా కొంచెం పైకి ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. ఇదే అన్నమాట ముందట. ఇంకా భక్తులంతా చాలా మంది ఉన్నారు. చూడండి వ్యూ పాయింట్ ఎలా కనపడుతుందో, అసలు చాలా అంటే చాలా బాగుంది. కొండ పైనుంచి చూస్తున్నాం కదా మనం వ్యూ, అందుకే వ్యూ పాయింట్ అనేది చాలా క్లియర్గా అంటే మాకు బాగా కనబడుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. శివయ్య దర్శనం మనం అయితే వచ్చేసాము. మొత్తం కొండ దగ్గరలో ఉన్నాయి. ఇంకో 2 నిమిషాలు అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నా కదా, అలాగే నీకు వ్యూ పాయింట్ అంతా నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి కూడా ఎక్కొచ్చు అనమాట. మనం 2 ద్వారాలు ఉన్నాయన్నమాట కొండపైకి రావడానికి. చూడండి అసలు ఎంత బాగా కనబడుతుందో చెరువు గట్టు అనేది. మెట్ల మించి రావడానికి ఇది 2వ దారి అనమాట దేవుడి దగ్గర రావడానికి. చూస్తుండే కదా, ఇదే అన్నమాట మన శివయ్య దర్శనం కోసం వచ్చి అక్కడ మొత్తం పాలాభిషేకం చేస్తున్నారు. చూడండి ఎంత బాగా కనబడుతుందో కదా. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిందంటే మన చెరుగట్ట దర్శనం అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడ ఊళ్ళు దర్శనం మాత్రం చేసుకోవాలంటే కొబ్బరికాయలు ఏమైనా ఉంటే కింద కొట్టాలి. ఇక్కడ పూజ చేయించుకొని పోయి కింద కొబ్బరికాయ కొట్టి రావాలన్నమాట. పాలాభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లోపల నుంచి వాళ్ళు మనకు అందిస్తారు అన్నమాట ప్రసాద గిట్లా ఏమన్నా పానకాలు గిట్లా ఏమన్నా ఉంటే. స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే కిందికి దిగుతున్నాం అనమాట. చూస్తున్నా కదా మనం ఎంత హైట్లో ఉన్నామో, జాగ్రత్తగా దిగాలన్నమాట. ఏమన్నా పొరపాటు చేయడం కానీ కింద పడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి వ్యూ పాయింట్. ఈ మెట్ల ద్వారా ఇప్పుడు ఎక్కే మెట్ల అటు నుంచి దిగాలంటేనేమో ఇక్కడ నుంచి దిగాలన్నమాట కిందికి. నేనైతే మొబైల్ జాగ్రత్త పట్టుకున్న అయితే మెల్లగా దిగుతున్నాను. మీకు అందరికి వీడియో చూపించుకుంటా. ఆల్మోస్ట్ కిందికి అయితే దిగుతున్నాం. ఇక చూస్తున్నా కదా, అంత పైనుంచి మనం ఇప్పుడు దిగేసాం అన్నమాట. అక్కడ చూడండి ఒక చిన్న పాపని ఎక్కించుకొని ఎలా వెళ్తున్నారు కొండపైకి. చూడడానికి చాలా బాగుంది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అనమాట మనం కొబ్బరికాయలు కొట్టేది. ఇక్కడ కుంకుమ పసుపు జల్లి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ముందుకెళ్ళాలన్నమాట. ఇదే అనమాట ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యి బయటికి వెళ్ళాలన్నమాట. చూసుగా అంతా పైనుంచి మనం దర్శనం చేసుకుని కిందకైతే వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంది. కొండ నుంచి కిందకి వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటుంది. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది పక్కనే. ఇక్కడ భక్తులందరూ తమ కోరికలు ఎల్లమ్మకు నెరవేర్చుకోండి ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడితో మన చెరుగట్టు స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే కిందికి వచ్చేసాం. ఇక్కడ తీర్థప్రసాదాలు ఇట్లా తీసుకొని ఇంకా కిందికి వెళ్తాం మేము ఇప్పుడు. కిందికైతే వచ్చేసాం మనం ఇప్పుడు. చూస్తున్నాం ఇదంతా కింద అనమాట, కొండ కింద. ఇక్కడతో మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.
స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే కొండపై నుంచి కిందికైతే దిగేసాము. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము బయటకైతే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మనకు పూర్తిగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ ఒక మొక్కులు ఏమైనా ఉంటే కొబ్బరికాయలు ఉంటే ఇక్కడ కొట్టేసి తీర్చేసుకుంటారు అనమాట భక్తులు. ఇక్కడితోటి మన చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వారి దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా అయిపోయింది దర్శనం. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి తొందరగా దర్శనం అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ప్రసాదాలు ఇట్లా తీసుకొని కిందికి అయితే వచ్చేసామండి. ఇక్కడితో మా వీడియో అయితే అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.